సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు బి వెంకటస్వామి, హెడ్ మాస్టర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కురుకుంద. ఈరోజు మా పాఠశాలలో చాలా నీళ్లు వాగి ఉన్నాయి. ఇది వర్షాకాలం కావడం వల్ల ఆ నీళ్లు మా పాఠశాల గ్రౌండ్లో నిల్వ ఉండడం జరిగింది. ఆ నీటిని బయటకు పంపించడానికి చిన్న చిన్న కాలువలు కూడా తవ్వాము. అయినా అవి ప్రజెంట్గా నీటి ప్రవాహం ఎక్కువ కావడం వల్ల మునిగిపోవడం జరిగింది. అలాగే ఈ నీటిని ఈ పాఠశాల గ్రౌండ్ ఆవరణంలో ఉన్నటువంటి నీటిని బయటకు పంపించడం కోసం గ్రామ సభలో కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ విషయాన్ని సర్పంచ్ గారి దృష్టికి, జడ్పీటీసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అంతకంటే ముందు ఈ వర్షాకాలం స్టార్టింగ్ అప్పుడు మేము రోటామీటర్తోని ప్లస్ గడ్డి మందు కూడా కొట్టియడం జరిగింది. కానీ ఈ 2 నెలల వర్షాలు తీవ్రత ఎక్కువ కావడం వల్ల ఆ నీరు అంతా కూడా మళ్ళీ స్టోరేజ్ కావడం వల్ల పిచ్చి మొక్కలు పెరగడం జరిగింది. ఆ పిచ్చి మొక్కలను కూడా మళ్ళీ తర్వాత మేము ఈ వర్షాకాలం నీరు అంతా నిల్వ అంతా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ రోటామీటర్ కొట్టేయడమా, లేదా గడ్డి మందు కొట్టేయడమా, లేదా వాటిని పూర్తిగా ట్రాక్టర్ ద్వారా తీసివేయడమా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నీటిని పాఠశాల ఆవరణలో నిల్వ ఉండకుండా చూడడానికి మేము సర్పంచ్ గారికి, జడ్పీటీసీ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. అలాగే ఉన్నత విద్యాధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. ప్రజెంట్గా అయితే మా పాఠశాలకు నాడు నేడు కార్యక్రమం కింద 2nd ఫేజ్ కింద సెలెక్ట్ కావడం జరిగింది. మా పాఠశాలకు సంబంధించి దాదాపుగా 60 లక్షల రూపాయలు నాడు నేడు కింద శాంక్షన్ కావడం జరిగింది. దాదాపుగా 30 లక్షల రూపాయల విలువతో కూడినటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇంకా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉంది. వాటిలో ప్రధానంగా గ్రౌండ్ లెవెల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే టాయిలెట్స్, స్టేజ్ వర్క్ ఇవి ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ప్రభుత్వం వారు మళ్ళీ నాడు నేడు క్రింద మళ్ళీ 2nd ఫేజ్లో కానీ సంబంధించి గవర్నమెంట్ మళ్ళీ కాస్త ఈ నాడు నేడు సంబంధించినటువంటి అమౌంట్ కానీ రిలీజ్ చేసినట్లయితే వీటన్నిటిని ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్ సంబంధించినటువంటి అన్నిటినీ మేము పూర్తి చేసి పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మా వంతుగా మా ఉపాధ్యాయులు మేము కృషి చేస్తాం.